అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెలకు 26,000 ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోలకు కిరాయిలు లేకుండా పోయాయని డ్రైవర్లు మండిపడ్డారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆటో వాలాలు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం మా ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశతో ఉన్నామండి. ఎందుకంటే ఇది మేము ఆటో కార్మికులు మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఆటో కార్మికులు ఒక్కడే మీరు లెక్కేస్తున్నారు. ఒక కార్మికుడు వెనకాల ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబానికి ఒక ఆటో కార్మికుడి అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అన్న ఉంటుంది, తమ్ముడు ఉంటారు. మా వెనకాల 10 మంది కుటుంబాలు ఉంటాయి. మా 10 మంది కుటుంబాలని కూడా మీరు లెక్కేసుకోండి. అంటే ఒక ఆటో కార్మికుడు నష్టపోలేదండి. ఈ సమస్య వల్ల ఆటో కార్మికుడు ఒకటే నష్టపోలేదండి. ఆటోలు తిరక్క మెకానికల్ చూస్తున్నారండి. మెకానిక్ పని లేక ఆటోమొబైల్ షాపులో ఉన్నారండి. ఆటోమొబైల్ షాపులు, ఎలక్ట్రిషియన్, ఫీజులు ప్రతి ఒక్కరు కూడా నష్టపోతుంది. ఈ నష్టం ఈ వేళ కాదండి, రానున్న రోజుల్లో ఎంత నష్టం జరిగిందో ఏం నష్టం జరిగిందో మీకు చూస్తారండి, మీకు తెలియజేస్తారండి. దయతో మా సమస్యల్ని పట్టించుకోండి. ఆకలి సమస్యల్ని, మా ఆకలి కేకలు, ఆకలి చావులకు బలి కాక ముందే మా సమస్యలు మీరు పరిష్కారం తెలియజేస్తారండి. మీ అందరికీ మా ఆటో కార్మికులు ఆగస్టు 15వ తారీఖుని గవర్నమెంట్ వారు అమలు చేసినటువంటి శక్తి అనే ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మికులమైన మేమందరం కూడా మా ఉపాధిని కోల్పోయి రోడ్డును పడిపోయామండి. ఈరోజు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉందండి. అయోమయ పరిస్థితిలో బ్రతుకుతున్నాం మేము. ఇంటికెళ్తే భార్యా పిల్లల యొక్క ఆకలి కేకలు చూడలేకపోతున్నాం. రోడ్లో సెంటర్లోకి వస్తే ఫైనాన్షియల్ యొక్క వేదన భరించలేకపోతున్నాం అండి మేము. ఎందుకంటే ఈ పరిస్థితులు ఉచిత బస్సు అనేది ఇంతకుముందు ఏంటంటే ప్రయాణంలో, ఆటో ప్రయాణంలో 180% మంది స్త్రీలే ప్రయాణం చేసేవారండి. అందులో కూడా ఈరోజు మా ఆటో తెచ్చి స్టాండ్లో పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పెట్టుకొని మళ్ళీ సాయంత్రం అలా పట్టుకొని వెళ్ళిపోతున్నాం తప్ప 100 రూపాయల సర్వీస్ కూడా చేయలేకపోతున్నాం. ఇలాగైతే మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో కూడా తెలియజేయని పరిస్థితి అండి మా స్టాండ్లో జరిగిన సంఘటన అండి. ఎందుకంటే ముందు పోయిన నెలలో ఆషాఢ మాసం వల్ల మా స్టాండ్లో సర్వీసులు లేవండి. ఆషాఢ